ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి భరణి గారు క్యాప్టెన్ అయ్యిండు. క్యాప్టెన్ అంటే లాస్ట్ టైం సీజన్ 7లో మన అమర్దీప్ కూడా ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు అసలు ఫుల్గా అంటే బాగానే ఎఫర్ట్ పెట్టి బాగా ఆడినా కానీ క్యాప్టెన్ అవ్వలేదు. సో అమర్దీప్ని రిక్వెస్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ క్యాప్టెన్ అయ్యిండు. అయితే ఇక్కడ భరణి గారి విషయంలో చూసుకుంటే భరణి గారు కూడా క్యాప్టెన్ అయ్యాడు. ఈరోజు వచ్చేసి క్యాప్టెన్ అయితే అయ్యాడు అనమాట. నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది అయ్యాడని. సో ఏంటంటే ఇందులో భరణి గారు అయితే బిగ్ బాస్ని అడగలేదు, కానీ బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్స్ వాళ్ళు తర్వాత బిగ్ బాస్ అంటే అడిగారంట క్యాప్టెన్ కోసం. సో ఏంటంటే 12th వీక్ లాస్ట్ వీక్ ఇంకా క్యాప్టెన్సీ దాంట్లో కళ్యాణ్ పడాల గెలిచిండు. సో తన అమ్మ కోసము గెలిచాడు అని చెప్పేసి అందరం అనుకున్నాము. గెలిచాడు కాదనట్లేదు, కానీ 13th వీక్ క్యాప్టెన్సీ ఉండదు అని అనుకున్నాము. నేనైతే అనుకున్నా, మీరు అనుకున్నారో వాళ్ళకి తెలియదు, కానీ భరణి గారు అయితే క్యాప్టెన్ అయ్యాడు మళ్ళీ లాస్ట్ వీక్. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే అందరు క్యాప్టెన్ అయ్యారు. భరణి గారు అవ్వలేదు కాబట్టి భరణి గారు ఈ వీక్ క్యాప్టెన్ అయితే అయ్యాడు. ఇంకోటి ఏంటంటే నామినేషన్లు వచ్చేసి అందరు ఉన్నారు. మన ఎవరంటే కళ్యాణ్ వచ్చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన తర్వాత ఒకవేళ నామినేషన్లో లేకపోతే ఇబ్బంది అవుతుంది అని అనుకోవచ్చు. కళ్యాణ్ ఓట్లన్నీ తనుజకు పడితే తనుజ రేస్లో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఉన్న అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ కూడా నామినేషన్లో ఉన్నాడు, అందరినీ నామినేషన్లో పెట్టిండు. సో చూద్దాం, ఏంటంటే నామినేషన్లో ఉంటేనే ఎవరు ఓటింగ్ అనేది వాళ్ళకి పోతుంది. సో టాప్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అనేది తెలుస్తుంది. డిసైడింగ్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి డిసైడింగ్ ఓటింగ్ అనమాట. ఎలా ఉంటుంది అనేది చూడాలి. అందరూ నామినేషన్లో ఉన్నారు. ఇంకోటి అంటే భరణి గారు ఏంటంటే ఆల్రెడీ సుమనన్నతో కూడా అన్నాడు, చిన్న చిన్న వాటికి నన్ను నామినేషన్ చేసిండు. సో నామినేషన్ పాయింట్స్ నేను కూడా వెతుక్కోవాలి, నేను కూడా వెతుక్కుంటాను ఇప్పటి నుంచి అని చెప్పేసి లాస్ట్ ఒక 3 days బ్యాక్ ఎపిసోడ్లో అన్నాడు. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. నామినేషన్స్ కూడా ఇంకా బాగా అగ్రెసివ్గా ఉండొచ్చు అని అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.